నిశ్శబ్దంగా వెలుగుతున్న అణు రియాక్టర్ ముందు నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. ఆ వెలుగులో మన భవిష్యత్తు ప్రతిబింబిస్తుంది. ఈ రోజు భారతదేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అటామిక్ ఎనర్జీ బిల్ ఆమోదం పొందింది. ఇది కేవలం ఒక చట్టం కాదు, ఇది మన దేశం శక్తి స్వావలంబన వైపు వేసిన గొప్ప అడుగు. 1962లో అమలులోకి వచ్చిన అటామిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం అణు విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. కాని ఇప్పుడు కొత్త బిల్లుతో ప్రైవేట్ రంగానికి కూడా ఈ రంగంలో ప్రవేశం కల్పించబడింది. ఇది భారతదేశం యొక్క శక్తి విధానంలో ఒక విప్లవాత్మక మార్పు. ఈ నిర్ణయం వల్ల అణు విద్యుత్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. శుభ్రమైన, కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రైవేట్ రంగం ప్రవేశం వల్ల సాంకేతికత, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయి. భారతదేశం శక్తి స్వావలంబన వైపు మరింత దగ్గర అవుతుంది. మన దేశం ఎప్పుడూ శక్తి కోసం పోరాడింది. బొగ్గు, గ్యాస్, చమురు ఇవన్నీ మన అవసరాలను తీర్చాయి, కానీ మన భవిష్యత్తును కాపాడలేకపోయాయి. ఇప్పుడు అణు విద్యుత్ మనకు ఒక కొత్త ఆశను ఇస్తోంది. ఇది కేవలం విద్యుత్ కాదు, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన దేశ గౌరవం. కెమెరా నెమ్మదిగా పార్లమెంట్ భవనం మీదుగా ప్రయాణిస్తుంది. లోపల ఒక చారిత్రాత్మక క్షణం జరుగుతోంది. మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుతో భారతదేశం కొత్త శక్తి యుగంలోకి అడుగుపెడుతోంది.